జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. సాకారంతోనే నిరాకారం. దివ్యాత్మ స్వరూపులారా, ఆధ్యాత్మిక పరిణతి అనేది అంతరంగ ఉత్తమ సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉన్నట్లయితే ప్రపంచం పట్ల వ్యామోహం పరిమితంగా ఉంటుంది. ఉత్తమ కర్మలను ఆచరించడం ద్వారా ఉత్తమ సంస్కారాలు ఏర్పడుతూ మనిషి దివ్యత్వం వైపుకు పయనించే అవకాశం మెండుగా ఉంటుంది. అంతేగాక పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, మాలలు, సేవా కార్యక్రమాల వంటివి కూడా మనిషిని కర్మకాండ వైపుకు ప్రోత్సహించి సాకారం ద్వారా నిరాకారం వైపుకు మళ్లించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి సాకారం లేకుండా నిరాకారానికి మళ్ళీ అవకాశమే ఉండదు. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గం అంతా ఇదే పంథాలో కొనసాగుతుంది. గమనించండి. ఎందుకంటే ఏదో ఒక ఆధారం లేకుండా నేరుగా శూన్యస్థితిని అందుకోవటం సాధ్యం కానే కాదు. అందుకే పతంజలి మహర్షి కూడా ధారణ, ధ్యాన, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధులను గురించి సూచించటం జరిగింది. ప్రాథమికంగా బాహ్యపరమైనటువంటి రూపాలను ప్రోత్సహించడం జరిగింది. ధారణ తరువాత ధ్యానాన్ని, ఆ ధ్యానం నుండి ముందు సవికల్ప సమాధిని, ఆ తదుపరి నిర్వికల్ప సమాధిని ఆచరించమని ఆదేశించారు. వాస్తవానికి ఎవరైనా నేరుగా నిర్వికల్ప సమాధిని అందుకోవడం సాధ్యం కానే కాదు. జీవన విధానంలో, జీవన శైలిలో మార్పులు జరిగితేనే అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఏర్పడి మనిషి నిరాకారానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. అందుకే పతంజలి మహర్షి ముందు యమానియములను పాటించమని సూచించడం జరిగింది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. విగ్రహం, నిగ్రహం. అనంత ప్రేమ స్వరూపులారా, భారతీయ సనాతన ఋషి సాంప్రదాయం అంతా 3 బలమైన అంశాల మీద కొనసాగుతుంది. అవి కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఆ మూడింటిలో కర్మకాండ అనేది ఎంతో విశిష్టమైనది, సరళమైనది, అందరూ ఆచరించదగినది. అందుకు ప్రత్యక్ష నిదర్శనాలే మన దేవాలయాలు. పురాతన దేవాలయాలను జాగ్రత్తగా పరిశీలించండి. అవి అత్యంత శక్తివంతమైన దివ్య స్థావరాలు. ప్రతి దేవాలయానికి ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంటుంది. దానిని స్థల పురాణం అంటారు. ప్రకృతి సిద్ధమైన పవిత్రమైన ప్రదేశాల్లోనే దేవాలయాల నిర్మాణం జరుగుతుంది. ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా అవి నిర్మించబడ్డాయి. అంతేగాక ఋషులు తపస్సు చేసి నివాసం ఉన్న ప్రాంగణాలలో నిర్మించబడ్డ దేవాలయాలు ఎంతో ప్రసిద్ధికెక్కాయి. అటువంటి దేవాలయాలలో నిత్యం ధూప, దీప, నైవేద్య పూజలు జరుగుతూ హారతులిచ్చేటట్లయితే ఆ ప్రాంగణాలన్నీ పవిత్రమైన మంత్రస్థావరాలవుతాయి. భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. దేవాలయాలలో ప్రతిష్ఠించబడిన విగ్రహాలను ఆరాధించడం ద్వారా నిగ్రహ శక్తి పెరుగుతుంది. నిగ్రహం లేకుండా భక్తి కుదరదు. అందువలన ప్రాథమికంగా కర్మకాండను కొనసాగించడానికి అనువుగా దేవాలయాలలో విగ్రహ ప్రతిష్టను జరిపి నిత్యం పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలన్నీ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉంటాయి.
అందుకే విగ్రహాల ప్రతిష్ఠ అనేది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అద్భుతంగా దోహదపడుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. సమర్థత అవసరం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం సమస్య అనేది సర్వసాధారణమైంది. సంవత్సరం గడిచిందంటే సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వాలు, పాలకులు, మేధావులు సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ అవన్నీ నీరుగారిపోతున్నాయి. ఏ విధంగా ఆలోచించినా మనిషి సమస్యల విషవలయం నుండి బయటపడే అవకాశమే లేదు. ఎక్కువ మంది తమ సమస్యల పరిష్కారం కోసం ఏదో ఒక అజ్ఞాత శక్తినో, వ్యక్తినో, దేవుడినో, దేవతనో ఆశ్రయించి ఆరాధించి వారి అండదండలతో పరిష్కారం లభిస్తుందని విపరీతంగా ఆరాటపడుతున్నారు. అయితే అసలు సమస్యలకు మూలం ఎక్కడుంది? పరిష్కారం ఎక్కడుంది? అది అంతరంగపు సృష్టి, బాహ్య ప్రపంచానికి సంబంధించినది కానే కాదు. సమస్యల పరిష్కారం కాకపోతే మనిషి నిరాశ, నిస్పృహలకు లోనై జీవితం పట్ల విరక్తిని లేక వైరాగ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అయితే అటువంటి సమస్యల పరిష్కారానికి సరి అయిన విటమిన్ సమర్థతయే. సమస్యల నుండి తప్పించుకోవాలని భావించకూడదు. సమస్యలను ఎదుర్కొనలేక డీలా పడిపోకూడదు. మానసిక ఒత్తిడిని పెంచుకొనకూడదు. వాన్ని సమర్థవంతంగా పరిష్కరించుకోగలగాలి. దురదృష్టకరమైన అంశం ఏమిటంటే, వ్యక్తిత్వం బలహీనంగా ఉన్నవారు సమస్యలను అతిగా ఊహించుకుంటూ మానసిక ఒత్తిడికి లోనై రక్తపోటును పెంచుకుంటున్నారు. ప్రస్తుతం మానవులలో సమర్థత కొరబడినందువలననే వారి నుండి శాశ్వతంగా బయటపడలేకపోతున్నారు. సమర్థత ఉన్నట్లయితే ఇక సమస్యలకు అవకాశమే ఉండదు కదా.